నేను డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈ రోజు మనం తరచుగా మమ్మల్ని అడిగే డౌట్స్, క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. చెవి, ముక్కు, గొంతు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఫస్ట్ చెవి గురించి చూద్దాం. చెవి ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం దాని జోలికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. అంటే చెవి లోపల వ్యాక్స్ ఉందనో, చెవి లోపలికి నీళ్ళు వెళ్ళినాయనో, చెవి క్లీన్ చేయటానికి, లేకపోతే చెవిని వ్యాక్స్ తీసేద్దామనో, ఇంకోటనో, డస్ట్ ఉందనో, చెవి లోపల ఇతర పదార్థాలు పెట్టి, ఇయర్ బడ్స్ పెట్టి, పిన్నిస్లు పెట్టి ఇలాంటివన్నీ పెడుతూ ఉంటే మనం ఇయర్కి ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తూ ఉంటాం. సో చెవిని మనం ఎంత కదిలించకుండా ఉంటే చెవి అంత హెల్తీగా ఉంటుంది. చెవి లోపల ఏదైతే వ్యాక్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందో, అంటే గుబులు ఏదైతే ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందో అది దానంతట అదే క్లీన్ అయిపోతూ ఉంటుంది, దానంతట అదే బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఇయర్ బడ్ కానీ ఇంకేదన్నా చెవిలో పెట్టినప్పుడు మనం ఆ వ్యాక్స్ని ఇంకా లోపలికి తోసిన వాళ్ళం అవుతాం. ఇంకా లోపలికి తోసే కొద్దీ అది ఇయర్ డ్రమ్ దగ్గరికి వెళ్ళి, కన్నబేర్ దగ్గరికి వెళ్ళి అది ఇంజ్యూర్ అవటం, అక్కడి నుంచి ఇన్ఫెక్షన్స్ రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ సజెషన్ ఏంటి అంటే చెవి లోపలికి నీళ్లు పోసి కడగకుండా ఉండాలి. చెవి లోపలికి నీళ్లు పోయటం, చెవిలో వాళ్ళంతటి వాళ్ళే నీళ్లు సిరింజ్ తోటి కొట్టుకోవటం ఇలాంటివి చేసినా కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి చాలా ప్రమాదమయ్యే అవకాశం ఉంటుంది. సో కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్తే సిరింజ్తో నీళ్లు కొడతారు, అది మనమే కొట్టుకుందామని సిరింజ్ తోటి నీళ్లు కొడుతూ ఉంటారు. సో అలా అదొక పద్ధతి, ఎలా చెయ్యాలి అని తెలియకుండా ఎలా అయితే చేస్తారో దానివల్ల చెవి లోపల ఇయర్ డ్రమ్లో హోల్ పడటం కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావటం చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో అలా చేయకూడదు. సో ఇయర్లోకి నీళ్లు వెళ్లకుండా, చెవి లోపల ఏ ఇయర్ బడ్స్ ఇతరత్ర పదార్థాలు పెట్టకుండా జాగ్రత్తగా ఉంటే చెవులు చాలా సేఫ్గా ఉంటాయి. కమింగ్ టు నోస్ మనం జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే చిన్నపిల్లల్లో ఎస్పెషల్లీ ఏం చెప్తూ ఉంటాం, నోస్లో ఎక్కువ వేడి పెట్టకుండా ఉంటే నోస్ లోపల ఇన్ఫెక్షన్స్ కానీ అవి రాకుండా ఉంటాయి. చిన్నపిల్లల్లో ఇంకోటి, నోస్లో వేలు పెట్టే కొద్దీ డ్రైనెస్ పెరిగి ముక్కు నుంచి బ్లీడింగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో నోస్ పికింగ్ చేయకుండా ఉండాలి, అది చిన్నపిల్లలకి మనం ఎక్కువ చెప్తా ఉండాలి. సో బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు లాంటివి వాడటం, సో పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మాస్కులు అవి వాడటం, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే చల్లగాలికి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు కూడా మనం మాస్క్ అది వాడటం. అండ్ బాగా కోల్డ్ కానీ ఇదేమన్నా వచ్చినప్పుడు, లేకపోతే సీజన్ బాగా చల్లగా ఉన్నప్పుడు కూడా కొంచెం వేడి నీళ్ళలో పసుపు కానీ మిక్స్ కానీ వేసుకుని ఆవిరది పట్టడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే నోస్ ఇన్ఫెక్షన్స్ మనం అవాయిడ్ చేయగలుగుతాం. కమింగ్ టు థ్రోట్లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మనం ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్ వస్తుంది అని అనుకుంటామో అప్పుడు కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకుని గార్గిల్ చేయటం, లేకపోతే వేడి నీళ్ళు ఆవిరి పట్టేటప్పుడు నోట్లో కూడా ఆవిరి తీసుకోవటం. ఆల్సో ఎస్పెషలీ చలికాలంలో చల్లటి పదార్థాలు కంప్లీట్గా అవాయిడ్ చేయటం, ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మనం థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రావటం కూడా అవాయిడ్ చేయగలుగుతాం.